లైవ్ షోకి తిరిగి స్వాగతం. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం టీడీపీదేనన్న నారా లోకేష్ గారి వ్యాఖ్యలతో ఏకీవిస్తారా అంటే 45% మంది అవునని, 50% మంది కాదంటున్నారు. సుబ్బారావు గారు అమరావతి నుంచి లైన్లో ఉన్నారు. సుబ్బారావు నమస్కారం, మాట్లాడండి. హలో సుబ్బారావు. నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. సార్ కోమలేని గారు నమస్తే సార్. నమస్కారం, మాట్లాడండి దయచేసి. ఇప్పుడు మీరు ఫోన్ కట్ చేయబాకండి సార్, చెప్పాను సార్. మీరు అభ్యంతరకరంగా మాట్లాడితే కట్ చేయాల్సి వస్తే నేను కూడా కోపడతా, ఎవరినైనా సరే. సార్ కాదేంటంటే ఇప్పుడు సమస్య సార్, ఇప్పుడు కోపం ఎందుకు సార్? కోపం ఒక అభ్యంతరకరంగా మాట్లాడితే ముఖ్యమంత్రి మా ఎమ్మెల్యే మా కార్యకర్తలు కూడా తప్పు చేయకుండా ధైర్యంగా నిలబడ్డ ముఖ్యమంత్రి చరిత్రలో ఏదన్నా మా వాళ్ళు తప్పు చేశారన్నా కూడా వదిలిపెట్టిన ముఖ్యమంత్రి చరిత్రలో ఎవరైనా ఉన్నారా? అట్లా చెప్పండి, తప్పు లేదు, అది మీ అభిప్రాయం. అట్లా చెప్పండి. చరిత్రలో ఏ ముఖ్యమంత్రి అన్నా మా వాళ్ళు తప్పు చేసినా వదిలిపెట్టిన ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నాడా? ఓకే రైట్. ఇప్పుడు రోజా గారు సస్పెండ్ చేశారు. రోజా గారు ఎంతవరకు సస్పెండ్, ఎంతవరకు పద్ధతి? అసలు ఒక పద్ధతి, ఒక పార్టీ, ఒక క్రమశిక్షణ ఉండాలి లేదా? ఇవాళ ఒక రొడ్డి కాల్మని ఉంది, కాల్మని సెక్స్ రాకెట్ అనేది ఒక వాడొచ్చా? పద్దాక అదే పనిగా అదేంటి? రైట్, ఓకే. సెక్స్ రాకెట్ బాగుంటే చంద్రబాబు వయసు ఎంత? సెక్స్ రాకెట్ చేసే వయసు చంద్రబాబు గారికి ఉందా? ఒకప్పుడు రోజా గారు మేము పుదాన్ని వేసుకొని తిరిగాం, గౌరవించాం మా పార్టీలో ఉన్నప్పుడు. టైం తక్కువ ఉంది, ఏదైనా మీరు అభ్యంతరకరంగా మాట్లాడలేదు, అంతవరకు ధన్యవాదాలు. రైట్. ఇప్పుడు వనజాక్షిని చింతమనేని కొట్టాడు, దాని గురించి ఎంతో పోరాడడం, న్యాయం జరగలేదు. చంద్రబాబు నాయుడు సెటిల్మెంట్ చేసి కేబినెట్ లో ఆమెదే తప్పు అని చెప్పారు. అలాగే రిషితేశ్వరి ఎవరైతే ర్యాగింగ్ వల్ల చనిపోయిందో, సుబ్రహ్మణ్యం కమిటీ రిపోర్ట్ ఇచ్చి ప్రిన్సిపల్ అరెస్ట్ చేయమన్నా చేయకుండా ఆ తల్లిదండ్రులకి డబ్బు ఫ్లాట్ ఇచ్చి దాన్ని సెటిల్ చేసుకున్నారు. నారాయణ కాలేజ్ లో 14 మంది అమ్మాయిలు సూసైడ్ చేసుకుంటే కనీసం ఎంక్వైరీ లేదు, ఆయన మంత్రి పదవి నుంచి తీయలేదు, వివరణ అడగకుండా. ఈ రోజు ఎక్కడా మహిళలకు న్యాయం జరగని చంద్రబాబు నాయుడు గారిని గౌరవించాలి అంటున్నారు. అక్కడ కూడా నేనేం ఆయన తిట్టలేదు. మాకు డిస్కషన్ కి టైం ఇచ్చాకే స్టేట్మెంట్ ఇవ్వాలి, స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత క్లారిఫికేషన్. డాక్టరేట్ విమర్శలు ఎందుకు? మన నాయకుడికే కదా వచ్చింది, సంతోషంగా ఓకే కంగ్రాట్స్ అంటే అయిపోయేది కదా. ఎందుకు సార్? మహిళలకి అన్యాయం చేశాడు అన్ని రకాలుగా, చిన్న బిడ్డ నుంచి ముసలి వాళ్ళ వరకు, పెన్షన్ల విషయంలో గానీ, రక్షణ విషయంలో గానీ, అధికారుల విషయంలో గానీ, ఈరోజు సెక్స్ రాకెట్ విషయంలో గానీ అన్ని రకాలుగా మహిళలకు అన్యాయం చేసినందుకు ఇచ్చారా మీరు డాక్టరేట్? లేదా ఓటు నోటు కేసులో ఆంధ్ర రాష్ట్ర పరువు తీసినందుకు ఇచ్చారా? రైతులు ఆత్మహత్య చేసుకునే విధంగా వాళ్ళకి రుణమాఫీ చేయకుండా ఉన్నందుకు ఇచ్చారా? ఏం చేశారని ఇచ్చారు. కాబట్టి ఇష్యూని డైవర్ట్ చేయడానికి, కోపం రావడానికి అదొక ఆస్కారం ఉంది కదా అంటున్నాను. నా మీద కోపం రావడానికి ఏ ఇష్యూ కూడా అవసరం లేదు. ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఈ ప్రాతిపదికన ఇచ్చారు. రోజా గారు చెప్తారా? ఇప్పటి వరకు మిగతా చాలా మందికి డాక్టరేట్, ఒకటి కొమ్మినేని గారు ఒక మంచి డాక్టరేట్ వచ్చింది. ఆయన ఇవన్నీ దానిలో కాకపోయినా ఒక ఎకనమిస్ట్, 9 ఏళ్ళు ముఖ్యమంత్రి పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి మన సొమ్ము. ఒకవేళ మీకు ఇష్టం ఉంటే అభినందించండి, దాన్ని క్రిటిసైజ్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదైనా సరే విమర్శించాలన్నటువంటి నన్ను క్రిటిసైజ్ చేయాల్సిన అవసరం ఏముంది? వాళ్ళతో మిత్రపక్షం కాబట్టి వాళ్ళని భుజాలు వేసుకొని నన్ను క్రిటిసైజ్ ఫారిన్ కంట్రీ డాక్టరేట్ ఇవ్వడం ఏంటంటే ఏదో ఎత్తున ఉన్నటువంటి గొప్ప విశేషాన్ని గుర్తించి ఇచ్చుంటారు. సో ఎందుకు ఇచ్చింది ఏం కథ అనే దాని గురించి మనం ఇక్కడ ఆయన ముఖ్యమంత్రిగా ఇచ్చిందా, వ్యక్తిగతంగా ఇచ్చిన దాని లోతుకు మీరు పోవద్దు. మీరు ముఖ్యమంత్రి మీద ఉన్నటువంటి దాంట్లో మేము మీరు చెప్పిన దానికన్నా ఇంకా 10 రెట్లు చెప్తాం. ఆయన చేసినటువంటి కార్యక్రమాలన్నీ 4480 అసూరెన్స్లు ఇచ్చి పబ్బుల్ని మోసం చేసేసి 48 కూడా చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఈ చేసిన దానికి ఇచ్చారని అనాల్సిన పని ఉన్నది. రేపు కడుపులో పెట్టుకున్నారు జనం. 2019 దాకా కాసుకొని ఉన్నారు, అప్పుడు చూపిస్తారు వాళ్ళు తడాక. రైట్, ఓకే. దేవేంద్ర గారు హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. దేవేంద్ర గారు హలో. వాళ్ళందరికీ నమస్కారం, మాట్లాడండి. 2008 కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అంటే అప్పుడు స్పీకర్ సురేష్ రెడ్డి గారు ఉన్నారండి. అవును. అప్పుడు ఏంటంటే మన ఒక బలరాం గారు సస్పెండ్ చేశారండి. అప్పుడు దానికి ఒక పద్ధతి పాటించారు. సీనియర్స్ అప్పుడైనా గాది వెంకటరెడ్డిని ముందు పెట్టేసి ఒక కమిటీ వేసేసి తర్వాత ఏంటంటే ఆ బలరామకృష్ణ గారికి మాట్లాడే హక్కు కల్పించారు. అది తప్ప కాదని తర్వాత చేసింది. కానీ ఇప్పుడు మటు గౌరవం అండి ఆయనకు. స్పీకర్ మీరు చూస్తే గమనించే స్పీకర్ గారికి ఒక మెసేజ్ వచ్చింది, రోజాను సస్పెండ్ చేసే ముందర చిన్న మెసేజ్ వచ్చింది. అప్పటికప్పుడు అనుకోని 1 year సస్పెండ్ ఏంటండి, 1 year సస్పెండ్. ఇంకొకటి అండి, లాస్ట్ సెషన్ లో జగన్మోహన్ రెడ్డి గారిని అప్పుడు ఇదే టీడీపీ నాయకులు గూండా అన్నారు,
దుర్మార్గుడు అన్నాడు. ఆయన అటువంటి పదాలు ఎవరు వాడకుండా ఉంటే ఎవరు అంటే ఒకరికొకరు నిన్న సీఎం గారు కూడా కొంచెం ఆవేశపడ్డట్టుగా అనిపించింది. ఆయన బజార్ గుండాలు రౌడీలని ఆయన కొంచెం కోపం వచ్చినట్టు అనిపించింది. టీడీపీ వాళ్ళకి ఏమో ఉండదు. వీళ్ళు కూడా ఇట్లాంటి పదాలు వాడకుండా ఉంటే మంచిది. ఎవరైనా అంటే కామ సీఎం అట్లాంటి అనుకుంటే ఏదేమైనా ఒకటి మాత్రం వాస్తవం, మొత్తం మీద ఇలాంటి అభ్యంతరకర పదాలు రోజా గారు వాడినా ఎవరు వాడినా కరెక్ట్ వాడితే అయితే ఒక్కలే కాదు, మీరు వాడినట్టు వాళ్ళు రికార్డు ఎవరు వాడినా తప్పే. తో పాటు చెప్పుకోవాల్సిన మీరు మాట్లాడారు మాట్లాడొద్దని కోరుకుందాము. ఓకే, ఏదేమైనా ఒకటి మాత్రం వాస్తవం, ఎవరు మాట్లాడకూడదు. మాట్లాడితే అందరూ మాట్లాడినప్పుడు ఆవిడ ఒక్కడిని సస్పెండ్ చేయడం అనేది కొంచెం ఆశ్చర్యం కలిగించే అంశమే. అంతకుముందు 5 నిమిషాల ముందే ఎవరు అన్పార్లమెంటరీ మాట్లాడినా తొలగిస్తానన్న స్పీకర్ గారు సడన్ గా ఈ రికార్డు రావటం ఇదంతా కూడా కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. అంత సీనియర్ నేతలైనటువంటి వాళ్ళు కొంచెం మరి ఈ విషయంలో ఎందుకు రోజా ఒక మహిళా నేత మీద, అందులో రాష్ట్ర స్థాయిలో ఎదుగుతున్న నేత మీద ఇలాంటి చేయటం చేసినప్పుడు కూడా పద్ధతిగా చేయగలిగితే బాగుండేది. రికార్డు నుంచి తొలగించిన తర్వాత కూడా సస్పెండ్ చేస్తారా? రికార్డు నుంచి కాదు సస్పెన్షన్ నోటీస్ ఇచ్చి ఇవన్నీ చేసి వివరణ అడగాలి. ఆయన ఏం చెప్పారంటే అచ్చెన్నాయుడు గారు వీళ్ళు ఎవరెవరైతే మాట్లాడుతుంటే వీళ్ళు అభ్యంతరం చెప్పారు. ఇదేంటి బుద్ధి జ్ఞానం లేదు, రౌడీ ఏ అంటారు కదా మిగతా వాళ్ళందరూ. వాళ్ళు అన్నప్పుడు స్పీకర్ గారు ఏమన్నారు తర్వాత జగన్ ఎవరు అభ్యంతరం చెప్తే రికార్డు నుంచి ఎవరు మాట్లాడినా తొలగిస్తా అన్నారు. తొలగిస్తానన్న తర్వాత రోజా గారి మాటలకైనా అదే వర్తిస్తుంది కదా ఆటోమేటిక్. కానీ 5 నిమిషాల తర్వాత సడన్ గా ఈ మూవ్ వచ్చింది. అది స్పీకర్ గారు కూడా మరి ఒక్కోసారి రికార్డు తొలగించిన తర్వాత రైట్ ఓకే సస్పెండ్ చేసే అధికారం స్పీకర్ ఉందా? ఉందా అంటే నేనే చెప్పాలి, మీరు చెప్పాలి ఎట్లా ఉంటుంది అధికారం కదా. వివరణ అయితే ఖచ్చితంగా అడగాలండి. ఇది స్పీకర్ గారికి అంత ప్రతిష్ట గురైనటువంటి అంశం కాదు, ముఖ్యమంత్రి గారికి ప్రతిష్ట కాదు, అంత సీనియర్ అయినటువంటి యనమల గారికి ప్రతిష్ట నేనైతే అనుకోను. అయితే రోజా గారు కూడా అట్లా మాట్లాడుంటే వారికి ప్రతిష్ట కాదు, జగన్ గారికి అయినా ప్రతిష్ట కాదు. ఎవరైనా సరే సస్పెండ్ చేయాలని డిసైడ్ అయ్యారు తప్ప మాట్లాడిన వాళ్ళని సస్పెండ్ చేయకుండా తెలుగుదేశం వాళ్ళని మాట్లాడానని చెప్పి సస్పెండ్ చేయడం వాళ్ళకి ఈ ప్రజాస్వామ్యంలో స్పీకర్ నిస్సహాయ వ్యవస్థగా మారిపోతుంది. జీవితాల సంబంధం లేని ఈ చర్చలో మేము కూడా భాగస్వాములైనందుకు మా ప్రతిష్ట కూడా ఓకే. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం టీడీపీదేనన్న నారా లోకేష్ వ్యాఖ్యలతో ఏకీవిస్తారా అంటే 45% మంది అవునని 50% మంది కాదంటున్నారు. ఎస్ఎంఎస్ పంపిన వారందరికీ కూడా ధన్యవాదాలు. రోజా గారు, అలాగే చెంగల్రాయుడు గారు, విష్ణు గారు, నాగేశ్వర్ గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. బుద్ధ వెంకన్న గారికి కూడా ధన్యవాదాలు. నమస్కారం.